గురులారతి కావుని పంచతన జ్యోతి ఓవ్వరు ఓవ్వరు తూతారక సదగురుమూరతి పతిత జ్ఞాన భవ ఉద్ధారతి ఓవ్వరు ఓవ్వరు కరిదయా కృపేతి ఛాయ అరే భవ భయ శ్రేష్ఠ గురురాయ ప్రేమ వౌవాలి నహి కాయ తవ పది గురులింగయ జంగమ సేవా స్వధర్మ పుర్యాఠేవ ఓవ్వరు ఓవ్వా కల్పతనామి बसवलिंग शिवाचार्य महाराज की जय। शिव पार्वती पते शिवाय हर हर। क्षेम क्षेम धैर्य धैर्य विजय अभय आरोग्य आरोग्य ऐश्वर्य अभि प्रत्यर्थम सिद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल प्राप्त्यर्थम दैव प्रीत्यर्थम व्यापार व्यवसाय व्यवहार उद्योग अधिक लाभ सिद्ध्यर्थम सद्गुरु देवता संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थम संभवित कल्पोक्त प्रकारेण यावच्छक्ति ध्यान आवाहनादि षोडशोपचार पूर्वक सद्गुरु पाद पूजा अहं करिष्ये। చాలా మటుకు గురువర్యులు సమయం ఇవ్వాలంటే చాలా తక్కువ అయినప్పటికీ కూడా వారు సీఎం మీటింగ్కి వెళ్ళి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ నుండి కూడా మన దగ్గరికి రావాలంటే ఎంతో కాలాపేక్షతో సమయాన్ని దగ్గర పెట్టుకుని మన దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి గురువుగారులకు పాదాభివందనాలు. మా ఆర్మూర్ జంగమ డివిజన్ తరఫున అట్లాగే జంగమ సమాజము లింగాయత్ తరఫున కూడా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అభిషేక అర్చనముని నిత్యము తన యొక్క చేతే కాశీ క్షేత్రాలను దాంట్లో హిమాలయాలకు తెచ్చిన నీళ్ళు అనుకొని ఆ గంగా నీళ్ళే అభిషేకం చేస్తాను మన దేశంలో. ఎంతమంది మీ పిల్లలు చేయిస్తున్నారు, ఎంతమంది మన స్కూల్కి వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు, మనమే చెప్పడం మానే. మనము గమ్మత్ ఏమిటంటే ఇంకా గమ్మత్ అనిపిస్తుంది. మన కార్యక్రమములకు పునాదిగా నిలిచి ఎందరో శిష్యులకు ఇష్టలింగ ధారణము చేసి సామాజిక రంగమునందు సేవయు చేయుచు మన కార్యక్రమమున ముఖ్య అతిథిగా విచ్చేసిన సద్గురువులు శ్రీ 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 108 శతస్థల బ్రహ్మ సోమలింగ శివాచార్య స్వామీజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
ಆ ಬೆಳಗಿನೊಳಗೆ ಬೆಳಗುತ್ತಿದ್ದರಯ್ಯ ಅಸಂಖ್ಯಾತ ಪ್ರಮಥ ಗಣಗಳು ಅಸಂಖ್ಯಾತ ಪ್ರಮಥ ಗಣಗಳು. వీరశైవ లింగాయ జంగమ సమాజం ఆధ్వర్యంలో గురు మార్గదర్శనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున గురులకు బిచ్చుకుంద పీఠాధిపతి సోమలింగ శివాచార్య మహాస్వామీజీ మరియు జూకల్ పీఠాధిపతి గారికి ఆహ్వానించడం జరిగింది. గురు మార్గదర్శనంలో ఇది 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మానవ జన్మ తర్వాత మనం ఏదో ఒకటి సత్సంగం అనేటువంటి చేయాలి. కాబట్టి ఈరోజు జంగమ సమాజం లింగాయత్ వీరశైవ సమాజ ఆధ్వర్యంలో గురు మార్గదర్శనం ప్రతి ఒక్కరికి గురువు అనేటువంటి ఆవశ్యకం. కాబట్టి అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా గురులేనటువంటి విద్య గుడ్డి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జీవితం ఎట్లుండాలి, ఆచార విచారం ఎట్లుండాలి, దీనిపై ఈరోజు సవిస్తారంగా చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మానవ జన్మెత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంస్కారవంతంగా ఆచారవంతంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అదే ప్రకారంగా ధర్మో రక్షతి రక్షిత, మన ధర్మం అనేటువంటిది మన ధర్మాన్ని రక్షించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవం కొరకు, దేశ సేవం కొరకు, రాష్ట్ర సేవ కొరకు మనం ఈ జీవితం చాలా అమూల్యమైనటువంటి జీవితం ఉంది. కాబట్టి దీన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. వృధా చేయకుండా భగవత్ చింతనలో భగవన్నామస్మరణ నుండి మన జీవితాన్ని శివమయంగా చేసుకోవాలని ఈరోజు భవ్య దివ్యమైనటువంటి నందిపేట గ్రామంలో మరి నందిగుట్ట శివ దేవాలయంలో మరి ఈరోజు భవ్యమైనటువంటి కార్యక్రమం గురు మార్గదర్శనం ఎట్లా ఉండాలి అనేటువంటిది గురు చూపించినటువంటి దారిలో మనం నడిచి మన జీవితాన్ని శివయంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నందిపేట గ్రామస్తులందరూ కూడా ఈ భవ్య దివ్యమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు